ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. తన్నన్న తన్నే నా తన తన్నన తన్నన తన్నే. గురుజీ అబ్బా తైలమా ఎదోకి నోరు బరా నా కర్మకాలి ఎదో కింద పడ్డాను. అన్నా తమ్ముడు బండికి పంచర్ పడినట్టుంది, చూసి చేసి పెట్టు. ఒక 5 నిమిషాలు వస్తా, ఓకేనా? ఏడు ఆపేవాడ్రా? ఇప్పుడే పంచర్ అవ్వాలా? ఏమైందన్నా? కొద్దిగా ఆటో నెట్టుతావా తమ్ముడు? పంచర్ పడితే నెట్టమంటావేందన్నా? అది అన్నా ఆగు, నువ్వు ఒక్క 5 నిమిషాలు కూర్చో, నేను పంచర్ వేసి పంపించేస్తా. అది కాదు తమ్ముడు. తమ్ముడు ఇప్పుడు డబ్బులు ఎలా ఇవ్వాలి? ఏం అర్థం కావట్లేదు. అన్నా పంచర్ అయిపోయింది, పట్టుకెళ్ళి బండి. అది తమ్ముడు డబ్బులు. అరే డబ్బులేందన్నా, పంచర్ వేసాను కదా, మనలో మనకి డబ్బులు ఎందుకు? తమ్ముడు నిజం చెప్పాలంటే నా దగ్గర అసలు డబ్బులు లేవురా. అయినా నీకు డబ్బులు వద్దంటున్నావు ఎందుకురా? నేను నీకేం హెల్ప్ చేశాను రా? అన్న నేను నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వైతే నాకు తెలుసు. అదేలారా? ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ అయితే ఒక్క వ్యాన్ కానీ ఒక్క అంబులెన్స్ కానీ ఎవ్వరూ రాలేదు. కానీ ఆ రోజు ఒక ఆటో వచ్చింది, ఆ ఆటోలో ఉంది నువ్వే.
నాకు తెలియదన్నా, కానీ అది మా అమ్మ చెప్తేనే నాకు తెలిసింది. ఓ, ఆవిడ మీ అమ్మ? ఆ, ఇప్పుడు ఎలా ఉందిరా అమ్మకి? అమ్మకి ఇప్పుడు అంతా మంచిగా ఉందన్న, ఆరోగ్యం అంతా బాగుంది. తమ్ముడు, అమ్మ జాగ్రత్తరా. ఇక్కడ పని చేసుకుంటూ అమ్మని బాగా చూసుకుంటున్నానన్నా. సరేరా, అమ్మని జాగ్రత్తగా చూసుకో, సరేనా? అన్న జాగ్రత్త. వెళ్ళొస్తారా? తమ్ముడు, ఆ అన్న, బండి రెడీయా? అయిపోయిందన్న. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ తమ్ముడు. ఏయ్, ఆ, డబ్బులు ఇవ్వు. పైసలు ఎక్కడి తమ్ముడు? మనోడికి ఫ్రీగా అరే, ఆడు చేసావుగా. మా అన్నరా స్వామి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తమ్ముడు. డబ్బులు ఇచ్చి కదులు. డబ్బులు లేవన్నా. ఏయ్, డబ్బులు ఇవ్వు. ఏయ్, టాబ్లెట్ వేసుకున్నట్టుందిలే. టాబ్లెట్లు ఇద్దాం అమ్మకి. ఛా, అమ్మా నాన్నా, ఇంకా లేవలేదా అమ్మా? లేవలేదు బాబు. దగ్గు తగ్గలేదా అమ్మా? తగ్గలేదు నాన్నా. టాబ్లెట్ వేసుకోవాల్సింది కదమ్మా. బా, టాబ్లెట్లు అయిపోయాయి కదమ్మా, ఇప్పుడు తీసుకొస్తాలే అమ్మా. వద్దు నాన్నా, ఎందుకమ్మా? ఉన్న డబ్బులన్నీ నా మాత్రలకే పెట్టేస్తే ఇల్లు ఎలా గడుస్తుంది నాన్న? నేను కూడా కష్టపడదామంటే నా ఆరోగ్యం సహకరించట్లేదు నాన్న. అమ్మా, నువ్వు కష్టపడిన రోజులు కష్టపడ్డావు, ఇంత పెద్ద ఇల్లు కట్టించావు, అది చాలదా? ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నేను కష్టపడతాను, తమ్ముడు కూడా ఇప్పుడు చదువుకుంటున్నాడు కదా, రేపు పొద్దున్న ఆడికి జాబ్ వస్తుంది, అప్పుడు మన అందరం హ్యాపీగా ఉంటాం. ఏమంటావు? మన ఇంటి కోసం నువ్వు ఒక్కడివే కష్టపడుతున్నావు నాన్న. నేను పోతే నీ కష్టం తగ్గుతుంది కదరా. నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా. జాగ్రత్త నాన్న. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తానే. అన్నయ్య, ఆ, రేపు కాలేజ్ ఫీజు కట్టాలి. కట్టేద్దాంరా. ఏంది కట్టేది? 3 నెలల నుంచి అదే మాట చెప్తున్నావు. మా ఫ్రెండ్స్ అంత ముందు పరుగు పోతుంది తెలుసా? అంటే డబ్బులు సర్దుబాటు అవ్వాలి కదరా. అంటే నేను కూడా నీలా ఆటో తొలుకొని బతకాలా? నీ బతికెట్ట అట్ట ఏడిసింది. నేను నీలా బతకను. నువ్వు కాలేజీ ఫీజు కట్టేదాకా నేను కాలేజీకి వెళ్ళను. అయ్యా రవి, అమ్మా, ఇటు రా నాన్న. వస్తున్నానమ్మా. ఏ అమ్మా, ఏం కావాలమ్మా? తమ్ముడు చిన్న పిల్లోడు, ఏదో తెలిసి తెలియక ఏదో ఒకటి అంటాడు. అది మనసులో పెట్టుకోకు నాన్నా. ఊరుకో అమ్మా, తమ్ముడి మీద నేనెందుకు కోపం పెట్టుకుంటానమ్మా? ఆడవడమ్మా, నా తమ్ముడమ్మా. ఆ నన్ను కాకపోతే ఇంకెవరిని అంటాడమ్మా? మీరిద్దరూ రామలక్ష్మణులా ఇప్పుడు మీరు కలిసి ఉండాలి నాన్న. నాకెందుకో ఈ రోజు మొత్తం నీతో ఉండాలని ఎందుకొడక. ఏంటమ్మా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను ఇంట్లోనే ఉంటే మన ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? నేను ఇల్లు వస్తానే, జాగ్రత్తగా ఉండు, సరేనా? జాగ్రత్త నాన్న. సరే అమ్మా, తొందరగా వస్తాలే అమ్మా. అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? మేము బస్సుకు పోతాంలే బాబు, బస్సులు ఫ్రీయే కదా. ఏం బతుకో చీ, బస్సులు ఫ్రీ అవడం వల్ల ఆడోళ్ళు ఎవ్వరు కూడా ఆటోలు ఎక్కట్లేదు. దీని అంతటికీ కారణం ప్రభుత్వమే. ఓ విధంగా చెప్పాలంటే అది కూడా మంచిదేలే, ఎందుకంటే
పాపం పొద్దుగాల అనగా క్యారేజీ పట్టుకొని రాత్రి దాకా కష్టపడతారు. అటు ఇటు బస్సుకెళ్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. సీఎం సార్ ఓ విధంగా మంచి చేశాడులే. అన్నా 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 ఎక్కడికి వెళ్ళాలన్నా? అన్నా పంజాగుట్ట వెళ్ళాలయా? ఆటో లేదు బా, క్యాబ్ బుక్ చేస్తాం, క్యాబ్లో వెళ్దాం. క్యాబ్ ఎందుకు లేరు పాపం, ఆటో వాళ్ళు కూడా బతకాలి కదా. ఎంత తీసుకుంటావు అన్న? 100 రూపాయలు సార్. 100 రూపాయలంట, కమ్మగా ఏసీ క్యాబ్లో వెళ్ళొచ్చురా. క్యాబ్ ఎందుకులే కానీ 100 కాదు కానీ 80 తీసుకో. 90 రూపాయలు అవును సార్. వస్తే రావయ్యా, లేదంటే లేదు. సార్ 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 పర్లేదు సార్, అయితే రండి. 80 రూపాయలు అవును సార్, ఎక్కండి సార్. ఏందయ్యా బండి డాబా ఏందయ్యా? ఏంటయ్యా లేటు? ఆఫీస్కి లేట్ అవుతుంది నాకు. మీరు ఆగండ్రా, నేను మాట్లాడతాను. అసలు ఏమైందన్నా, ఎందుకు ఆపావు ఆటో? బండ్లో డీజిలు అయిపోయిందా? అయిపోద్ది. బండిలో డీజిల్ ఉండదు, జోబులు మాత్రం నిండిపోవాలి. మీ ఆటో వాళ్ళు మొత్తం ఇంతేరా స్వామి మీరు. సార్ కోపడకండి సార్, ఈ పక్కనే బొంకు ఉంది, మీరు కూర్చోండి సార్, నేను తోసుకెళ్తా. ఏ పక్కన? తొందరగా కానీ, లేట్ అవుతుంది. అవుతుందన్నా. సార్ కోపడకండి సార్, తొందరగా తీసుకెళ్తాను సార్. అబ్బా అమ్మా, నేను ముందే చెప్పాను ఆటోలో వద్దురా, క్యాబులో వెళ్దామని. వచ్చేసాం నాయన. డీజిల్ కొట్టించావు కదా, పోనీ ఇంకేంటి? ఏంటయ్యా తడుముతున్నావేంటి? డబ్బులు లేవు. డబ్బులు లేవా? అరే మీరు ఆగండ్రా, ఎలాగో మనం డబ్బులు ఇవ్వాలి కదా, అదేదో ముందే ఇచ్చేద్దాం. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? పంజాగుట్ట వెళ్తున్నాను రా. అర్జెంట్గా ఇంటికి రా అన్నయ్య, అమ్మకి జ్వరం వచ్చింది, ఉన్నట్టుండి పడిపోయింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే వస్తున్నాను రా. తొందరగా రా. అమ్మా మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఎందుకు ఆపావు? ఇవాళ నీ ఆటో ఎక్కినందుకు చుక్కలు చూపిస్తున్నావు మాకు. ఏమైంది? అది అమ్మకి బాగాలేదు. ఏ అమ్మకు బాగలేదు? మా అమ్మకి బాగాలేదండి, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చా, ఎందుకు ఎక్కావురా? ఏం నాటకాలు చేస్తున్నావా? పొద్దు నుంచి చూస్తున్నా, తిప్పుతున్నావు ఆపుతున్నావు. అది కాదు సార్. ఏది కాదు? కోపడకండి సార్, నేను మా ఫ్రెండ్ని అరేంజ్ చేస్తాను సార్. మా ఫ్రెండ్ వచ్చి దింపేస్తాడు సార్ మిమ్మల్ని. తొందరగానేరా నాయనా. హలో రే రవి, ఎక్కడున్నావురా? అరే అమ్మకి బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొద్దిగా నా ఆటో తీసుకొని వాళ్ళని దింపేస్తావా? నేను మీ ఇంటి పక్కనే ఉన్నాను. ఓకేరా, థ్యాంక్ యూ రా. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నా, మళ్ళీ ఇది ఆటో వేసుకుని ఇంటికి వచ్చేరా, సరేనా? అన్నా మా వాడు వస్తున్నాడు అన్నా. తొందరగా రమ్మను. మావయ్య, మావయ్య, మావయ్య. ఏంట్రా? మావయ్య నీతో కొంచెం మాట్లాడే పని ఉంది, పైకి రమ్మంటావా? అవసరం లేదు, నేనే వస్తున్నా, ఉండండి. సరే మావయ్య. ఏంట్రా? ఏంటి? మావయ్య అది అమ్మకి ఒంట్లో బాగాలేదు, ఒక 1000 రూపాయలు అప్పిస్తే. డబ్బులు గిబ్బులు ఆగలేవురా. మొన్నే మీ అమ్మ 20,000 తీసుకుంది ఆటో ఫైనాన్స్ అది ఇది అని చెప్పి. అయినా ఇంటి కాయలు పెట్టుకున్నా కాబట్టి ఇచ్చా. అలా అనొద్దు మావయ్య, హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే మా అమ్మ చచ్చిపోద్దు మావయ్య. చచ్చిపోతే చచ్చిపోనీరా, ఇవాళ రేపు చచ్చిపోవాల్సిందే కదా. రే మావయ్య,
మా అమ్మ తమ్ముడు కాబట్టి బతికిపోయావు, లేదంటే నిలువునా నరికేసావాన్ని. రారా అన్న పోదాం. నీకు తెలియదురా, ఇప్పుడు డబ్బులు అవసరం మనకి. అక్కడ అమ్మకి బాగలేదు, ఎందుకురా కోపడుతున్నావు? పట్టుకోరా, పట్టుకో. ఆడి కాళ్ళు పట్టుకుని ఆడికి ఊడిగం చేయి. సిగ్గులేని బతుకులు ఈ జన్మకు మారరు. ఇలాంటి పొగరు వల్లేరా మీరు ఇంకా అడుక్కు తింటున్నారు. అలా కాదు మావయ్య, ఆడు చిన్న కుర్రాడు, ఆడికి ఏం తెలుసు? అయినా మీ లొల్లేంట్రా, నేను మీ ఎత్తకు ఫోన్ కొనడానికి వెళ్తున్నా, జరుగు. అలా కాదు మావయ్య, నీకు ఫోనే కదా కావాలి. అయితే మా అమ్మ కంటే నాకు ఫోన్ ఏం ఎక్కువ కాదు మావయ్య. ఎలాగో మీ అత్తకు ఫోన్ కొనాలనుకుంటున్నా కదా, సరే ఇది తీసుకొని 1000 రూపాయలు మాత్రమే ఇస్తారా నీకు? మావయ్య ఇది 5000 ఫోన్ మావయ్య. నాకు అవన్నీ తెలియదురా, 1000 రూపాయలకి ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు. సరే మావయ్య. నీదేనా ఆటోలో ఎవరైనా మర్చిపోతే కొట్టేసావా? మావయ్య నాదే మావయ్య. జోగ్గా అన్నాలేరా. ఇగో మావయ్య 900 ఉన్నాయి మావయ్య. 100 రూపాయలు వడ్డీరా, ఎవడిస్తాడు? వెళ్ళు. ఏమే నీకు మంచి ఫోన్ కొన్నానే. అనయ్య తొందరగా పోనీ అనయ్య. లాగరా జరా నా కొడక, ఆటో తీసుకొని 6 నెలలు అవుతుంది, ఈఎంఐ పైసలు మా అయ్యే కడతా. కొడక మా అన్నకాలం పట్టుకుంటారా? మా అమ్మ కొంట్లో బాగాలేదు, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వదిలేయండి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నువ్వు జరగరా, నువ్వు డబ్బులు కట్టి మీ అమ్మని హాస్పిటల్ తీసుకుపో. హాస్పిటల్కి ఏంది, తిరుపతి పోయి గుండె కొట్టించుకోరా. రే డబ్బులు అడగడానికి వస్తే మీ అన్నదమ్ములు కలిసి కాలంలో పట్టుకుంటారా? ఏం తెలియదు సార్, ఇప్పటి వరకు నీ ఆటో వదిలేద్దాం అనుకున్నా, ఇప్పుడు నీ ఆటో ఎలా వస్తుంది నేను చూస్తా. రారా బయటికి, లాగరా బయటికి. అమ్మా తీయరా ఆటోది. ఓకేనా, డబ్బులు కట్టి రా, డబ్బులు కట్టి తీసుకెళ్ళండి రా ఆటో. తమాషాలు అయిపోతుంది. ఈఎంఐలు తీరా నువ్వు ఆటో. జాగ్రత్త అమ్మా. అన్న అన్ని మాత్రలు తీసుకున్నావా? కొన్ని మాటలు దొరకలేదురా. మరి ఎలా అన్న, వెళ్ళి తీసు. సరేరా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. అమ్మా నువ్వు హాస్పిటల్కి వెళ్ళి కానీ చేయం తినలేదు కదా, నేను పాలు బ్రెడ్ తీసుకొస్తా, నువ్వు ఇక్కడే పడుకో, సరేనా? సరే నాన్న. హలో రవితేజ ఎక్కడ ఉన్నావు అమ్మా? హలో డాక్టర్ గారు, ఇప్పుడే అమ్మకి మెడిసిన్ తీసుకున్నాను సార్. అయ్యో మెడిసిన్ తీసుకున్నావా? నీకు విషయం చెప్పాలయ్యా. చెప్పండి డాక్టర్. మీ అమ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అదేం డాక్టర్, ఏమైంది? మీ అమ్మగారికి హార్ట్లో హోల్ ఉంది. ఆ? అలా కాదు డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మా అమ్మని బతికించుకుంటాను డాక్టర్. డాక్టర్ ఇప్పటివరకు మీరు ఎందుకు చెప్పలేదు డాక్టర్? ఎందుకు? ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని మీ అమ్మగారు నాతో ఒట్టేపించుకుందయ్యా. మీ అమ్మగారు ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. అమ్మా డాక్టర్ అమ్మా చిన్నోడా,
లేదమ్మా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా 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 లేమ్మా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా అమ్మా లేమ్మా అలా అమ్మ లేవట్లేదు అలా అమ్మా ఒక్కసారి చూడమ్మా వెళ్ళిపోయావమ్మా నేను వచ్చేలే చెప్పరా